నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ పై ఫైర్. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. నేను విధ్వంసం చేస్తే మొన్న జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో బండకేసి కొట్టి బోర్ల పడేసి బొక్కలు ఇరగొట్టిరు తెలంగాణ ప్రజలు నిన్ను. అయినా నీ బుద్ధి మారలేదు, నీ వంకర ఆలోచనల మార్పు రాలే. నిన్న మొన్న అలా కొడుకు అంటుండు, కారు ఖరాబ్ అయింది, కార్ఖానకు పోయింది, మళ్ళీ వస్తుందని. వస్తుందా నాయన? వస్తుందా? 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 కేటీఆర్, నువ్వు ఏం చేసినా, తల కిందికి కాలు మీదకి పెట్టి తపస్సు చేసినా ఖరాబై కార్ఖానకు పోవుడు కాదు. అనుం జడి కార్ఖానకు పోయింది, అక్కడి నుంచి అక్కడనే జుమ్మరాత్ బజార్లో తూకానికి అమ్మాల్సిందే నీ కారును. నీకు తెలియదేమో కానీ మీ నాయనకు తెలుసు. అందుకే మీ నాయన బస్సు వేసుకొని బయలుదేరి ఇంకా కారు రాదని. చూసిన బస్సులన్నీ వచ్చేమన్నా మంచి మాటలు చెప్తాడేమో, బుద్ధి తెచ్చుకుంటాడేమో. ప్రజలకు ఇన్ని రోజులు అన్యాయం చేసినా అని ప్రజల కడుపులో తలకాయ పెట్టి తెలంగాణ రైతుల కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగి 10 ఏళ్ళు నేను దోచుకున్నా, దుర్మార్గం చేసిన, ఇప్పుడైనా నేను మారుతా, నాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతారేమో అనుకున్నా. ఆ మాటనే మాట్లాడతలేడు. ఎంతసేపు ఉన్నా రేవంత్ రెడ్డి దిగాల్సిందే, కాంగ్రెస్ పడిపోవాల్సిందే అని నేను అడగదలుచుకున్న కేసీఆర్ను. అల్లా తప్పగా వాళ్ళ పిల్లల్లో వీళ్ళ పిల్లల్లో చంపి రాలేదు ఈ కుర్చీలోకి. 10 ఏళ్ళు కష్టపడి కొట్లాడి లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లక్షలాది మంది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమట దార పోసి భుజాలు కాయలు కాసేలా 3 రంగుల జెండాను మోసి డిసెంబర్ సెమీఫైనల్స్ లో నిన్ను బొందబెట్టి ఈ అధికారాన్ని తెచ్చిరు. దిగమంటే దిగనికే ఈడెవడు అల్లా తప్పగాడు లేడు. కేసీఆర్, నువ్వు అనుకుంటున్నావేమో ఏదో పిల్లగాడే కదా చూద్దామని. చూడోసారి వరంగల్ మిర్చి తెలుసు కదా ఎట్లుంటుందో, అప్పుడు కానీ అర్థం కాదు. ఓసారి చూడు, చూస్తే తెలుస్తుంది నీకేందో కథ. ఆయన బస్సు యాత్ర మొత్తం చూసిన. మామనగర్ పోయిండు, నాగర్ కర్నూలు పోయిండు, మిర్యాలగూడ పోయిండు, భువనగిరి పోయిండు, సూర్యాపేట పోయిండు. ఆయన వ్యవహారం చూస్తే వెనకటికి ఎవడో తిక్కలోడు తిరునాళ్ళకు పోతేనంట వానికి ఎక్కనిక దిగనికనే సరిపోయిందంట, చూసింది ఏంది లేదంట. చంద్రశేఖరరావు కూడా ఇవాళ ఎవరిని మభ్య పెట్టడానికి బస్సు వేసుకొని బయలుదేరినవా? 10 ఏళ్ళు నువ్వే కదా ఉన్నది. నీ దుర్మార్గానికే కదా తెలంగాణ బలైపోయింది. నీ అన్యాయంతోనే కదా 2 లక్షల ఖాళీలు ప్రభుత్వంలో పడావు పడ్డాయి. నేను వచ్చిన ఎంబడే 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చిన. ఎవడన్నా తలమాచినోడు యాడిచ్చినాం అంటాడేమో అని ఎల్బీ స్టేడియంకు 30,000 మంది నిరుద్యోగులనే కాదు వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి వాళ్ళకు నియామక పత్రాలు నేనే స్వయంగా చేతికిచ్చిన. నేను వచ్చిన 48 గంటల్లోనే మా ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందం చూడాలని ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తే ఇవాళకి దాదాపుగా 40 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణాన్ని పొందింది. అదేవిధంగా 40 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే ఇవాళ సిలిండర్ వాళ్ళ ఇంటికి చేరుస్తున్నాం. దాదాపుగా 50 లక్షల కుటుంబాలకు, పేదవాళ్లకు, తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్లకు 200 యూనిట్లు ఇవాళ ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు 22,500 కోట్లతోటి ప్రతి నియోజకవర్గానికి 3,500 మంది పేదలకు 5 లక్షల రూపాయల చొప్పున ఉచితంగా ఇవ్వాలి అని ఇవాళ మా ప్రభుత్వం మంజూరు చేసింది. రాజీవ్ ఆరోగ్యశ్రీతోని 10 లక్షల రూపాయలు ఉచిత వైద్యానికి అందిస్తున్నాం. అత్యంత ముఖ్యమైన బీసీ జనాభా రాష్ట్రంలో
ఫార్మర్ గవర్నర్ తమిళసై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. Which has been implemented by our Honorable Prime Minister Modi ji should continue. So the people of Telangana, my brothers and sisters, definitely will support BJP. And I have a special bonding with the people of Telangana. Nobody can disconnect that bonding. Whether I was in Raj Bhavan or I am now in the party office, I have a very strong bonding with the people of Telangana. So only after completing my elections in Tamil Nadu, I came to Telangana and I am moving with the people of Telangana, and I am really very much emotionally attached to them. The way when they, even today when they meet me, they shower me with their affection. First of all, I want to convey that one, the election on the positive narratives, and another thing on the false narratives built by the opponents. First of all, I wish the people of Telangana should be benefited more by the central schemes. And our Honorable Prime Minister approximately have visited 22 times Telangana. And except 1 or 2 times politically, most of the times he visited Telangana to implement central schemes. So he has already told Telangana is the gateway for development of South India. So his concentration on the infrastructure on the state of Telangana is something remarkable. And first of all, I want to say the fight is between BJP, Congress, and in some places with BRS. BRS is a failed force. When they were TRS, they were little strong. When they became BRS, they became very big, because they cannot, when they were not implementing the good schemes and they were not supporting the people in Telangana, how they will support the people of other states? People gave a clear mandate, and now the BRS leader is going around, but before he was invisible. He was an invisible Prime Minister, Chief Minister. And whenever Prime Minister came, he did not come and meet him, receive him, and he was unable to interact with the Prime Minister, and even Governor office he did not respect. Article 167 says, whenever it is warranted, needed, the Chief Minister should meet the Governor and discuss about the development of the state. Almost continuously 2 years he did not meet me at all, and no protocol was followed, and the Governor office was not respected at all. So this is the way they respected the constitutional office, and what respect they are gaining from the people is visible now. So people very well know about the BRS. Congress, they came to power on false promises, and the way they are fulfilling the promises is in a sorry state. Brother Revant Reddy is asking KTR to wear a sari and get into the bus, and if the conductor is not asking ticket, then you will know that Congress is implementing its schemes. KTR is telling, you wear a sari and get into the bus, and you are not giving 2,500 which was promised for my sisters. So you wear a sari, I feel sorry for them, because they think this is the women empowerment. But our Honorable Prime Minister's implementation of the Mudra loans, 64% of the Mudra loan beneficiaries were women. Startup, 84%. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. దాంతోపాటు ఎందుకు సహనం కోల్పోతున్నారు ఎందుకంటే దుర్బుద్ధి చేస్తూ నేను చంద్రబాబు నాయుడు మాటలు ఎవడైనా సభ్య సమాజంలో ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారని గొప్పగా చెప్తున్న వ్యక్తి అలాంటి భాషను మాడొచ్చండి.
1,000 చూపెడితే 3,000 నీకు చూపెట్టు. ఎవరికైనా తల్లే కదండి. ఏంట భాష? నీ అమ్మ మొగుడు లేకపోతే నీ బాబు, ఈ పదాలన్నీ రాజకీయంలో సభ్యసభ ఆశిస్తారండి. ఐఎమ్ సారీ, నేను నా నోటితో పలికాను, ఏమన్నా దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఆ మాటలు ఎవరికి రావా అండి మాలాంటి వాళ్ళకి? కానీ నా సభ్యత సంస్కారంగా మా నోటితో ఆ మాటలు మాట్లాడడం ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నా ఈ సమాజానికి? ఎలాంటి వాక్యాలు నిజమైన మాట్లాడుకుంటూ అసలు మనిషి పుట్టావా నాకు అర్థం అవట్లేదు. ఈ సమాజాన్ని ఏ రకమైన పరివర్తన చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు రాజకీయంగా? మనుషులు మాట్లాడినా చాచా పేరెత్తడానికే చాలా అసహ్యంగా ఉంది. నీ పేరుతో ఉచ్చరించడానికి ఒక పక్క వచ్చి మేలు జరుగుతుంటే దానికి వచ్చి 6 గంట మొక్కలెడ్డి వాళ్ళ చావులకు కారణమవుతున్నావు. ఒక పక్క వచ్చి వాళ్ళ సర్వైవల్కి వచ్చి నిజ జీవితంలో వాళ్ళ సర్వైవల్కి వచ్చి దాన్ని అడుగుతున్నావు ఎన్నికల ఆశ పెట్టుకొని. ఒక పక్క వచ్చి మన ఆత్మగౌరవానికి సంబంధించిన అంశాలని ఆపుతున్నావు ఎన్నికల కమిషన్ తోడు పెట్టుకుని. కూటమి వచ్చి వాళ్ళు వచ్చి పిటిషన్ పెడితే వాళ్ళు ఫిర్యాదు చేస్తే ఎన్నికల తానా అంటే తందాన అంటూ ఎన్నికల కమిషన్ వచ్చి తానా తందాన అంటుంది. ఎన్నికల నిబంధనలకి రాజ్యాంగానికి మేమేమి వ్యతిరేకం కాదు. కానీ వాస్తవాలు పరిశీలించాలి, ఆ గ్రావిటీని పరిశీలించాలి. అంతేగాని వాళ్ళు ఫిర్యాదు ఇస్తే దానివల్ల ఈ సమాజానికి కానీ వ్యక్తులకు కానీ లేకపోతే వ్యవస్థకు కానీ నష్టం ఆలోచించకుండా వాళ్ళు చావులకు కారమవడానికి వాళ్ళు అవడం భావ్యమా? ఆ భాష మాట్లాడినప్పుడు ఏ విధమైన చర్య తీసుకుందాం ఎన్నికల కమిషన్? ఈ చావుకు కారణాలకి ఏం చర్య తీసుకుంది ఎన్నికల కమిషన్? ఇవాళ రేపు రైతాంగానికి వచ్చి ఇన్పుట్ సబ్సిడీ అందకపోతే రేపు వేసుకునే పంటకు వచ్చి నష్టపోతే దానికి ఎవరు బాధ్యులు? విద్యార్థులకు వచ్చి విద్యార్థులు అందకపోతే వాళ్ళు అకాడమిక్ కంప్లీట్ అయినప్పుడు వాళ్ళకి ఆ విద్యా సంస్థ వచ్చి వాళ్ళ పరీక్ష కూర్చోబెట్టకపోవడం కానీ టీసీలు ఇవ్వకపోతే ఎవరు బాధ్యులు? గౌరవమైన కుటుంబంలో వాళ్ళని గౌరవంగా మహిళ బతకాలని మరి మనుగడ సాగించాలని ఇస్తున్న చేయూత కార్యక్రమాన్ని మరి మోకాలిస్తే ఆ గౌరవానికి తగ్గితే అది ఎవరు బాధ్యులు? మీ కూటమి బాధ్యులు కదా? దాని వత్తాసు పలుకుతున్న ఎలక్షన్ కమిషన్ బాధ్యులు కాదా? ఏంటిది? దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఈ అడ్డుపెట్టాం. అదే గత ఎన్నికల్లో అయితే తెలుగుదేశం పార్టీ చేస్తే మాత్రం, ఆ కూటమి చేస్తే మాత్రం వీళ్ళు ఓకే అంటారు. చాచా. అందుకే నన్ను ముఖ్యమంత్రిగా చెప్తున్నారు, అసలు ఎందుకు సహజంగా జరుగుతాయా జరగవా, ఇది జరిపిస్తారా అన్న అనుమానం వ్యక్తం చేశారు. పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం. ఎన్డీఏ కూటమి నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. ఇవాళ ప్రభుత్వ సలహాదారులు సజ్జల గారు పరస్పరం
పొంతన లేనటువంటి వ్యాఖ్యలు ప్రతిరోజు చేస్తూ ఉన్నారు. ప్రజల్ని ఏ విధంగా ఈ అంశం నుంచి పక్కదోవ పట్టించాలి, వారి వైఫల్యాలు ప్రజలకి ఏ విధంగా తెలియకుండా చేయాలి, వాళ్ళ ప్రతిపక్షాలు కానీ మీడియా కానీ గొంతెచ్చి ప్రతిరోజు కూడా ఈ చట్టం మాటున ఏ విధంగా చట్టాన్ని చుట్టంగా మార్చుకొని ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు, అటవీ భూములు, దేవాదాయ శాఖ భూములు ఏ విధంగా లాగేసుకొని అన్యాక్రాంతం చేసుకొని తమ అనుంగ మిత్రులు అస్మదీయులు పరం చేయాలనేటటువంటి ప్రయత్నం ఏ విధంగా చేశారనేటటువంటి అంశాన్ని ప్రతిరోజు కూడా ప్రతిపక్షాలు వెలుగెత్తి చాటుతూనే ఉన్నాయి. దీన్ని ఒకరేమో మంచి చట్టం అంటారు, మరొకరేమో చట్టం అమల్లోనే లేదంటారు వీళ్ళు, వేరొకరు అమలు చేసేది కేంద్ర ప్రభుత్వం అంటారు. ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, సజ్జలు కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడుతుంటారు. మీరు గమనించండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆ అంశంలో ఒక్కొక్క పాత్రను తీసుకొని ప్రతిరోజు వచ్చి వాళ్ళు మాట్లాడే విధానాన్ని కూడా మీరు గమనించండి. ఆ పాత్రదారులు వాళ్ళు ఏదైతే స్క్రిప్ట్ ఉందో ఆ స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ ఒక్కసారి భూములు అనేటటువంటిది రాష్ట్ర పరిధిలో ఉండేటటువంటి రెవెన్యూ శాఖకి సంబంధించినటువంటి అంశమా, లేకపోతే రెవెన్యూ శాఖని కేంద్ర ప్రభుత్వం దాన్ని తీసుకునేటటువంటి నిర్ణయాలను అమలు చేస్తుందా? ఈ యొక్క అంశం మీద కూడా అవగాహన లేని దగ్గర పలానా జగన్మోహన్ రెడ్డి గారి భూమి ఆయనది కాదు, మాది, మేము ఇంతకుముందు అక్కడ ఉండేవాళ్ళము అని నేను ఇంకా డిస్ప్యూట్ రైజ్ చేస్తే దట్ ల్యాండ్ విల్ ఇమీడియట్లీ గో ఇన్ టు ది డిస్ప్యూట్ రిజిస్టర్. జగన్మోహన్ రెడ్డి గారు నేలకు పీక్కున్నా కూడా ఏమీ చేయలేరు. నిజంగా ఈ చట్టం కనుక అమల్లోకి వస్తే ఇంత ఘోరంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఇట్ విల్ బూమరాంగ్ అపాన్ యూ ఓన్లీ, మీకే వస్తుంది బ్యాక్. సో ఎవడొచ్చి అంటే మీ వైకాపా వాళ్ళందరూ అక్కడక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి, ఇట్లాంటి డిఫరెంట్ ఆఫ్ గ్యాంగులు ఉన్నారు కాబట్టి ఈ గ్యాంగులు అంతా వెళ్ళి ప్రతిరోజు ఒక్కొక్క భూమి మీద మీరు ఈ డిస్ప్యూట్ రిజిస్టర్లోకి చేర్చడానికి మీరు ఎవరినైతే పెట్టుకోదలుచుకున్నారో వాళ్ళనే ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్గా పెట్టుకుంటున్నారు. సరే, ఇది కాకపోతే ఇందాక దాన్ని శివశంకర్ చెప్పినట్టు 2 ఏళ్ళు ఒకడు యూఎస్ఏలో ఉంటాడో, ఇంకో చోటు ఉంటాడో, బీహార్లో ఉంటాడో, ఎక్కడెక్కడ ఉద్యోగార్థం రకరకాల చోట్ల పోతుంటారు. పాపం వాళ్ళ ల్యాండ్ ఈ డిస్ప్యూట్ లిస్ట్లో చేర్చేస్తారండి. ఏముంది, ఒకడు పోయి వచ్చిన కాగితం ఇస్తాడు, ఆ కాగితం ఇవ్వగానే సింపుల్గా డిస్ప్యూట్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత 2 ఏళ్ళు ఇంకంటే ఇంకా మనుషులకి పని పాట ఏముండకూడదు. ప్రతిరోజు నా ల్యాండ్ ఉందా లేదా చూసుకుంటూ ఉండాలన్నమాట. ఏమై జగన్మోహన్ రెడ్డి బుర్ర ఏమన్నా పెట్టావు? అసలు నువ్వు 3 సార్లు తెప్పించుకున్నావు బ్యాక్. ఆ 3 సార్లు తెప్పించుకుని చూడాలి కదా. అంటే ఇక మాకు పని పాట ఏముండకూడదు, ప్రతిరోజు మా ల్యాండ్ ఉందా లేదా అని చూసుకుంటూ ఉండాలన్నమాట. సో అట్లా 2 సంవత్సరాలు కానీ అయిపోతే కంక్లూజివ్ ఎవిడెన్స్ అంట. అంటే 2 సంవత్సరాలు మాట్లాడినట్టు ఈ చట్టం ఒక నల్ల చట్టం, ప్రజా వ్యతిరేక చట్టం, ప్రజాకంటక చట్టం. ఈ చట్టం ప్రజల ఆస్తి, రాజ్యాంగ హక్కు ఆర్టికల్ 300A దోచుకునే చట్టం. ఈ చట్టంలో అనేక లోపాలన్నీ కూడా మిత్రులు దినకర్ గారు, విజయ్ కుమార్ గారు మాట్లాడారు. ఇందులో ఒరిజినల్గా ఇచ్చిన చట్టానికి మార్చి సిగ్గుమాలిన మధ్యలో ల్యాండ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఆఫీసర్ తీసేశారు. వీళ్ళు టైటిలింగ్ ఆఫీసర్ నుంచి డైరెక్ట్ అప్పీలేట్ అథారిటీకి వెళ్ళిపోయారు. సో ఇక్కడ నీతి ఆయోగ్ అప్పీలేట్ అథారిటీకి అప్పీల్ పవర్ ఇచ్చింది, హైకోర్టుకి అప్పీల్ పవర్ ఇచ్చింది. అంటే నీతి ఆయోగ్ ఉద్దేశం ఏమిటి అని అంటే ఎక్కడా కూడా అన్యాయం జరగకూడదని. ఈయన అప్పీలేట్ అథారిటీలో అప్పీల్ ఉంచి హైకోర్టు అప్పీలేట్ అథారిటీకి తీసి పాడేశాడు, రివిజన్ ఓన్లీ ఇచ్చాడు. ఎంత దుర్మార్గం అంటే దీని ఉద్దేశం మనకు అర్థమవుతుంది. రెండవది, సిపిసి కూడా వర్తించదని చెప్తున్నాడు ఈయన. గమనించాలి, ఈ మధ్యకాలంలో సిపిసిని కానీ, ఎవిడెన్స్ యాక్ట్ని కానీ, సిఆర్పిసిని కానీ, ఐపీసీని కానీ కేంద్ర ప్రభుత్వం సవరించినప్పుడు సిపిసిలో ఏ రకమైన సవరణలు చేయకుండా యథాతథంగా పెట్టడం గుర్తులేదా మీకు? అంటే ఎంత పకడ్బందీగా సిపిసిని రూపాంతరం చేశారు. అటువంటి సిపిసిని మీరు తీసేయాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగి తప్పు చేస్తే శిక్ష వేయమంటే ఈ పెద్ద మనిషి భయభ్రాంతులు చేయడానికి కోసం ఎవరైనా రైతులు కానీ, ఆస్తి హక్కుదారులు కానీ తప్పుడు పత్రాలు చేస్తే వాళ్ళని బెదిరించడానికి కోసం శిక్ష కింద మార్చేది. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రెడ్డిపై మండిపడ్డారు. వైజాగ్ లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి
మా భర్త గారు కదా, మా భర్త గారికి ఆయన మద్దతు తెలియజేస్తారు. నేను పోటీలో లేను. మా నవతరం పార్టీ వాళ్ళందరూ కూడా ఎన్డీఏ కూటమికి అభ్యర్థి భర్త గారికి మేము మద్దతు తెలియజేస్తామని ఆయన చెప్పడం జరిగింది. అలాగే బాపట్ల పార్లమెంట్ నుంచి ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ అది, ఆ పార్లమెంట్ నుంచి నల్లమాల తిరుపతిరావు గారు పోటీ చేస్తున్నారు. వారికి గాజు గ్లాసు గుర్తొచ్చింది. వారు కూడా బేషరతుగా ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు తెలియజేస్తున్నారు. అట్లాగే రాప్తాడు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి కూడా శ్రీ బోయిన నరేష్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన గాజు గ్లాస్ గుర్తు. ధర్మవరం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి షేక్ అయాజ్ గారు పోటీ చేస్తున్నారు. ఆయనకు కూడా గాజు గ్లాస్ గుర్తుంది. అలాగే మండపేట, ఈస్ట్ గోదావరి మండపేట కాన్స్టిట్యుయెన్సీ నుంచి నందికోళ్ళ రాజు గారు పోటీ చేస్తున్నారు. ఈ రాజు గారికి కూడా బకెట్ గుర్తొచ్చింది. ఆయన బేషరతుగా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియజేస్తున్నారు. గాజువాక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి కూడా ఎస్ సారా జ్యోతి, ఈ అమ్మాయి పోటీ చేస్తున్నారు. వీరు కూడా బకెట్ గుర్తొచ్చింది. బేషరతుగా ఎన్డీఏ కూటమికి మద్దతు తెలియజేస్తున్నారు. ఈ రకంగా ఒక రాజకీయ పార్టీ, పూర్తి పార్టీ తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలియజేయడానికి ముందుకొచ్చినందుకు కూడా నేను ఆ పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం గారికి ఈ రోజున పోటీ నుంచి విరమించుకొని ఎన్డీఏ కూటమికి మద్దతు తెలియజేయడం కోసం వచ్చిన ఈ అభ్యర్థులందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి గొప్పతనం ఈ రాక్షస పరిపాలనకు స్వస్తి పలకటం కోసం, జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం కోసం బేషరతుగా, జనరల్గా మాకు అది కావాలా ఇది కావాలని కోరికలు ఉంటాయి. మాకు ఏ కోరిక లేదండి. జగన్మోహన్ రెడ్డి ఓటమి మా లక్ష్యం. తర్వాత ప్రభుత్వ వ్యతిరేక ఓటు, ఒక్క ఓటు కూడా చీలిపోవటానికి లేదు. ఎన్డీఏ కూటమికి పడాలనేది మా లక్ష్యం. అందుకోసమే బేషరతుగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తామని ముందుకొచ్చినందుకు వారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి తరఫున వారి మాట ప్రకారం వీరందరూ కూడా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఈ రాజకీయ పార్టీకి స్వాగతం పలుకుతూ మనందరం కలిసి ఈ జగన్మోహన్ రెడ్డి గారి రాక్షస పరిపాలనకు స్వస్తి పలుకుదాం, ప్రజాస్వామ్య పరిపాలనకు నాంది పలుకుదాం. రేపు 13వ తారీఖున అందరూ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలి. అందులో ఈ నవతరం పార్టీ ప్రధాన పాత్ర పోషించాలని చెప్పి కూడా కోరుతూ ఆ పార్టీ అధ్యక్షులు శ్రీ రావు సుబ్రహ్మణ్యం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. మైక్ తీసుకో, మైక్ దగ్గరకు పెట్టుకో. ఆ స్విచ్ ఇప్పుడు మాట్లాడాలి. మైక్ దగ్గర మీరు కూర్చోండి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ పై ఫైర్. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.